ఈ రోజు మన పాడ్కాస్ట్ లో ఉన్న గెస్ట్ ఒక ఆంటర్ప్రినర్ కాదు, బిజినెస్ మ్యాన్ కాదు, పొలిటీషియన్ కాదు, ఒక సెలబ్రిటీ కూడా కాదు, ఒక కామన్ ఉమెన్ ఫైటింగ్ ఫర్ చేంజ్ ఇన్ ద సొసైటీ. విడో అంటే ఇలాగే ఉండాలి, ఇలా చేసుకోవాలి, యు ఆర్ ఇన్ఆస్పిషియస్. ఈ బ్రెయిన్ వాష్ అనేది మనకి తరతరాలుగా జరిగింది. ఒక అమ్మ 9 నెలలు కడుపులో పెంచి బేబీకి పెళ్లి జరుగుతుంటే నువ్వు ఇన్ఆస్పిషియస్ అని చెప్పి ఆవిడ ఎందులో రిచువల్స్ లో పాల్గొనకపోతే ఆవిడకి బాధ ఎలా ఉంటుంది? హస్బెండ్ ఇలా చనిపోయారు, అమ్మ ఎదురు రాగా నువ్వు చచ్చిపోతావు, నీకు యాక్సిడెంట్ అయిపోతుంది, ఇదేనా సినిమా? సడన్ గా వాళ్ళ హస్బెండ్ చనిపోయారని చెప్పి అమ్మాయిల్ని తీసుకెళ్లి రేప్ చేసేయడం, వాళ్ళని సెక్షువల్ గా అబ్యూస్ చేయడం ఇలా చేస్తుంటే వైట్ శారీ కట్టుకొని ఉండాలి, హెడ్ క్లోజ్ చేసి హెడ్ షేవింగ్, నువ్వు అవన్నీ వేసుకోకూడదు, ఇప్పుడు నువ్వు అపశకునం, నువ్వు ఎదురు రాకూడదు అని పెళ్లిళ్ళకి వెళ్ళిన పేరెంటల్ గా చస్తూ బతకాల్సిందే, రోజు ఏడుస్తూ బతకాల్సిందే. ఏమనుకుంటారో ఏమనుకుంటారో ఏమనుకుంటారో. ఆవిడ చేసిన తప్పేంటి? ఆవిడని దూరం పెట్టడం వల్ల ఆవిడకి ఎంత బాధ ఉంటుంది లోపల ఎవరన్నా ఆలోచించారు? దీనికన్నా సతీ సహగమనం చాలా బెటర్. సతీ బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. ఇదైతే మేము రోజు చచ్చి బతుకుతున్నాం. సతీ అయితే ఒక్కసారి మంటల్లో దూకేస్తే చచ్చిపోతాం, వదిలిపోతుంది. గరికపాటి గారు సపోర్ట్ చేస్తారు దీనికి. ఆయన అంటారు విడోస్ ఆర్ ద మోస్ట్ ఆస్పిషియస్. ఫస్ట్ పేరెంటల్లో వాళ్ళకి బొట్టు పెట్టి వాయినం ఇచ్చిన తర్వాత ఇంకెవరికైనా ఇవ్వండి. వాళ్ళని దయచేసి సతంతువులు వితంతువులను విడదీయకండి. స్త్రీ ఎప్పుడు స్త్రీయే, తల్లి ఎప్పుడు తల్లి. ఈ పాడ్కాస్ట్ లో సౌమ్య చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది వాళ్ళు ఎంత పెయిన్ క్యారీ చేస్తారు అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు జరుగుతుంది. సౌమ్య గారు ఈ పాడ్కాస్ట్ లో మొత్తం చెప్పారు. షేర్ దిస్ వీడియో టు ఆల్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. Hey, hi guys, welcome to a new episode Keep It Real with Shiva Bhavani. Today we have Soumya. Hi Soumya garu. హలో అండి. How are you? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? I'm fantastic. Yeah, thank you so much. సో సౌమ్య గారు, మీరు రీసెంట్ గా బుక్ రాశారు కదా, రిగార్డింగ్ విడోస్ గురించి మీరు బుక్ రాశారు, ది పాలిష్డ్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్. సో ఈ బుక్ రాయడానికి మెయిన్ కారణం ఏంది అండ్ లైక్ వాట్ ఇన్స్పైర్డ్ టు రైట్ దిస్ బుక్? ఈ బుక్ నేను విడోస్ మీద రాసా అనమాట, వితంతువుల మీద రాసా. వాళ్ళు పడుతున్న బాధలేంటి, అసలు వితంతువులు ఎలాంటి కష్టాలు ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి క్రూవల్ రిచువల్స్ మనం చేస్తున్నాము విడోస్ కి. ద పాలిష్డ్ ఇన్ హ్యూమన్ ట్రీట్మెంట్ అని అందుకే దాని పేరు పెట్టాను. ఎలా ఇన్ హ్యూమన్ గా వాళ్ళని మనం ట్రీట్ చేస్తున్నాము అనేది నా బుక్ లో రాశాను నేను. ఇది లైక్ ఇది వచ్చే తరతరాల నుండి వచ్చే ప్రాసెస్ కదా ఇది. విడో ఎగ్జాంపుల్ తన హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇట్స్ అ ప్రాసెస్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ఫర్ ద వెరీ లాంగ్ టైం. కరెక్ట్. ఇది బేసిక్గా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? సో ఎప్పుడు స్టార్ట్ అయింది అనడానికి కరెక్ట్ గా ఎక్కడ ఏమీ ఇన్ఫర్మేషన్ దొరకలే. బట్ కొన్ని సోర్సెస్ ద్వారా ఏం తెలిసింది అంటే, ఏవైతే హస్బెండ్ చనిపోయిన తర్వాత విడోహుడ్ రిచువల్స్ ఉంటాయో, సో రిచువల్స్ ఇన్ ద సెన్స్ కొన్ని ప్రాంతాల్లో కొన్ని విధంగా జరుపుతున్నారు. జిస్ట్ ఏంటంటే ఆ రిచువల్స్ హస్బెండ్ చనిపోయిన తర్వాత కొంతమంది 10th డే చేస్తారు, 11th డే చేస్తారు. హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్ ని మళ్ళీ ఒక పెళ్లి కూతుర్లా రెడీ చేసి, అంటే పెళ్లి కూతుర్లు అంటే పువ్వులు పెట్టి ఆల్ అలంకరణ స్టఫ్ అంతా వేసి బొట్టు పెట్టి మంచి శారీ కట్టి అలా చేసి, ఆఫ్టర్ దాట్ అవన్నీ తీసేసి ఒక వైట్ శారీ కట్టి అప్పటి నుంచి నువ్వు విడో అన్నట్టుగా. ఏంటంటే కొన్ని చోట్ల అలా పెళ్లి కూతుర్లా రెడీ చేసి అందరూ వచ్చి చూస్తారు. మళ్ళీ తర్వాత అవన్నీ తీసేసి ఆ వైట్ శారీ అవన్నీ కట్టి మొత్తం బ్రాంగిల్స్ అవి తీసేసి అవి చేసి అప్పుడు విడో అని చెప్పి అందరూ వచ్చి చూస్తారన్నమాట. సో ఇది రిచువల్స్ ఇప్పటికీ ఫాలో అవుతున్నాము, చేస్తున్నాము. సో వేర్ ఇట్ స్టార్టెడ్ అనడానికి నాకు కొన్ని సోర్సెస్ లో ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏంటంటే ఇన్వేడర్స్ వచ్చినప్పుడు ఇండియాకి, సో ఇలాగా అమ్మాయిల్ని తీసుకెళ్లి రేప్ చేసేయడం, వాళ్ళని సెక్షువల్ గా అబ్యూస్ చేయడం ఇలా చేస్తుంటే, సో మ్యారీడ్ వాళ్ళకేమో హస్బెండ్ ప్రొటెక్షన్ కు ఉన్నారు, వీళ్ళకి ఎవరు లేరు. సో వీళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పి, సో మేక్ హర్ లుక్ అగ్లీ సో దట్ ఎవరు వాళ్ళని చేయలేరు అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారు అని కొన్ని సోర్సెస్ ద్వారా, కొంతమంది ఇన్ఫర్మేషన్ ద్వారా. అంటే వైట్ శారీ కట్టేసి ఏమి తను పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండమని, నువ్వు బయటికి రాకుండా అలా చేస్తే అప్పటి నుంచి వాళ్ళని ఎవరు ఏమి హార్మ్ చేయరు అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారని కొంతమంది
ఉంది. అండ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ హియర్, ఏవైతే రిచువల్స్ అవి చేస్తున్నామో తరతరాల నుంచి అదే. ఎస్, స్టిల్ మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి, కానీ కొంచెం పాలిష్డ్ వేలో జరుగుతున్నాయి అన్నమాట. సో దట్స్ వై ఐ కెప్ట్ మై బుక్ టైటిల్ యాజ్ ద పాలిష్డ్ ఇన్ హ్యూమన్ ట్రీట్మెంట్. బట్ స్టిల్ హోల్ మై పాయింట్ హియర్ ఈస్, విడోస్ ని మేబీ వాళ్ళ వస్త్రధారణలో మార్పు వచ్చి ఉండొచ్చు, బట్ మనం చూసే విధానం మారట్లేదు. స్టిల్ వి కన్సిడర్ దెమ్ యాజ్ ఇన్ ఆస్పీషియస్. వాళ్ళని మనం అపశకునం కిందనే చూస్తున్నాం. చూస్తే ఎదురొచ్చారనుకోండి, అది సెంటిమెంట్ గా ఫీల్ అవుతాం తెలియకుండానే. వి నార్మలైజ్డ్ ఇట్. పెళ్లిళ్ళలో వాటిల్లో ఆస్పీషియస్ కార్యక్రమాలు ఏవన్నా చేస్తే వాళ్ళని వి డోంట్ ఇన్వాల్వ్ దెమ్. బట్ వి సే ఇప్పుడు ఏం జరగట్లేదు కదా అని. ఏం మార్పు వచ్చింది? మార్పు ఎందులో వచ్చింది? ఇది ఎప్పటి నుండో తరతరాల నుండి వస్తుంది. కరెక్ట్. సో అది మనము క్రియేట్ చేయలేము. మన తాత ముత్తాత అది ఎప్పుడో స్టార్ట్ అయింది. దట్ వి ఆర్ ఫాలోయింగ్ ఇట్. కరెక్ట్. అది ఇప్పుడు వద్దు అని చెప్పినా అనుకోండి, సో ఎగ్జాంపుల్ సమ్ పీపుల్ వద్దు చేయొద్దు అని అనుకో, వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. అంటే నా హస్బెండ్ చనిపోయింది కదా, ఇది నేను చెయ్యొద్దు, లైక్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ లో కూడా అదే ఉంది. కరెక్ట్. రైట్. మనము ఏమి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము, మేబీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ కూడా అదే ఉంటుంది కదా. కరెక్ట్. సో అందుకే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పుడైతే సొసైటీలో విడోస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, వాట్ ఈస్ దట్? ఆస్క్ యువర్ సెల్ఫ్ అ క్వశ్చన్, వై? వాళ్ళు ఎందుకు వాళ్ళని వాళ్ళు అలా చేసుకొని బాధ పెట్టుకోవాలనుకుంటున్నారు? ఎవరైనా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను అలా క్వశ్చన్ చేసుకుంటే నాకు దొరికిన ఆన్సర్ ఏంటంటే, సొసైటీ ఏమనుకుంటుందో. ఫస్ట్ పాయింట్, నోబడీ వాంట్స్ టు హర్ట్. ఎవరిని వాళ్ళు ఎవరు హర్ట్ చేసుకోవాలనుకుంటారు, బట్ సొసైటీ ఏమనుకుంటుందో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అన్నట్టు తాత ముత్తాతల నుంచి నూరి పోసారు. మనకి ఏంటంటే విడో అంటే ఇలాగే ఉండాలి, ఇలా చేసుకోవాలి, యు ఆర్ ఇన్ఆస్పీషియస్. వాళ్ళకి అది బ్రెయిన్ లో పడిపోయింది. ఒకరికి పిచ్చి లేకపోయినా నీకు పిచ్చిరా అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వాడు నిజంగా నాకు పిచ్చేనేమో అని అనిపిస్తుందా, అనిపించదా? సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ బ్రెయిన్ వాష్ అనేది మనకి తరతరాలుగా జరిగింది. సో వి నార్మలైజ్డ్ ఇట్. విడోస్ కి కూడా అది నార్మలైజ్ అయిపోయింది. అవును, హస్బెండ్ చనిపోయారు, ఇప్పుడు ఈ రిచువల్ జరుగుతుంది. యా, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, బట్ స్టిల్ దే ఫాలో దట్ బికాస్ అది మన తరతరాలుగా వస్తుంది కదా. సెకండ్ పాయింట్, సొసైటీ ఏమనుకుంటుందో. మేజర్ పాయింట్, వాళ్ళకి అలా చేసుకోవాలని లేకపోయినా వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అబ్బా ఎవరైనా వచ్చి ఆపితే బాగుండు అని. బట్ స్టిల్ సొసైటీ ఏమనుకుంటుందో. ఇట్స్ నాట్ అబౌట్ సొసైటీ. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అలా చేసుకోకపోతే అరిష్టం అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఎగ్జాంపుల్, లైక్ ఇఫ్ ఐ వాంటెడ్ టు స్టాప్ దాట్, చాలా మంది ఏం చెప్తారంటే, అట్లా స్టాప్ చేయొద్దు, అది అరిష్టం అవుతుంది. ఒక తండ్రి చనిపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం గుండు కొట్టుకుంటుంది. గుండు కొట్టుకోవాలని చెప్తారు. అలా కొట్టుకోకపోతే మీకు కొంచెం నెగిటివ్ అవుతుంది, మీ ఫాదర్ ఆత్మ శాంతించది, ఇలాంటివన్నీ వస్తుంటాయి. అలాంటి సెంటిమెంట్ మూమెంట్ లో మనం ఇలాంటి స్టాప్ చేసినాం అనుకోండి, ఈ నెగిటివ్ వస్తుంటాయి కదా, నెగిటివ్ కామెంట్స్ అవన్నీ. వాటిని ఎలా ఫేస్ చేయాలంటారా? ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు విడోస్ ఏమన్నారు, అరిష్టం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు అలాంటివి చేసుకోవడం కన్విన్స్ అవుతారని నేను చాలా మంది విడోస్ తో పర్సనల్ గా మాట్లాడాను బిఫోర్ నేను ఈ బుక్ రాసే ముందర. సో యంగ్ విడోస్ తో మాట్లాడా, మిడిల్ ఏజ్డ్ విడోస్ తో మాట్లాడా, ఓల్డ్ ఏజ్ కొంచెం అబౌవ్ 70 వాళ్ళతో మాట్లాడా. ఫస్ట్ అబౌవ్ 70 వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చెప్తా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీకు కూడా ఇలాంటి రిచువల్స్ జరిగాయి అంటే, అవును జరిగాయి అన్నారు. సో మీకు అది బాధగా లేదా అంటే, ఏం చేస్తాం, బాధగా ఉన్నా అలాగే జరుగుతుంది కదా, అందరికీ అలాగే జరిగింది, మా అమ్మ వాళ్ళకి అలాగే జరిగింది, ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది, బాధగా ఉన్నా ఏం చేస్తాం. సో యాక్సెప్టెన్స్, అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు, ఇలాగే జరుగుతుంది, ఇలాగే జరగాలి, అండ్ వీఆర్ ఇన్ఆస్పీషియస్. వాళ్ళ ఇది కమింగ్ టు మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, 40 to 50 years వాళ్ళు, 60 less, 40 నుంచి 60 గ్రూప్ వాళ్ళు ఏమన్నానంటే, మేమేం చేసామమ్మా తప్పు, హస్బెండ్ చనిపోతే మేమేం చేయలేదు కదా, వాళ్ళ చావులో మా హాత్ ఏం లేదు, మా ఏం లేదు, వాళ్ళే చనిపోయారు, కానీ మాకెందుకు ఇలా బాధ పెడుతున్నారో తెలియదమ్మా, కానీ ఏం చేస్తాం, పెద్దవాళ్ళు చెప్పారు కదా చేయాల్సిందే, మా తప్పేముంది. సో క్వశ్చనింగ్ వరకు వచ్చింది. యంగ్ విడోస్
అసలు మాదేం తప్పు ఉంది? ఎందుకు చేయాలి మేము అసలు? మాకు చేయకూడదనే ఉంది, మాట్లాడాలనే ఉంది. కానీ అండగా ఎవరు లేరు కదా మాకు ఇప్పుడు. ఎవరు మా తరపున మాట్లాడడానికి అమ్మ వాళ్ళు సపోర్ట్ చేయరు, ఇన్‌లాస్ సపోర్ట్ చేయరు. సొసైటీ అసలే సపోర్ట్ చేయదు. ఇలాగే చేయాలని పెద్దవాళ్ళు కూర్చుంటే మేమేం చేయలేకపోతాం. బట్ వి డోంట్ కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ ఇనాస్పీషియస్. మాకు తెలిసినప్పటికీ మేము ఇనాస్పీషియస్ కాదు అని, బట్ స్టిల్ మేము ఫాలో అవ్వాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్. సో వాళ్ళు ఇలా ఉన్నారు. బట్ ఈ 3 ఏజ్ గ్రూప్స్ వాళ్ళలో కామన్ పాయింట్ ఏంటి తెలుసా? ఆ పెయిన్ అనేది ఎవరికి చెప్పలేము. దీనికన్నా సతీ సహగమనం చాలా బెటర్. సతీ బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. ఇదైతే మేము రోజు చచ్చి బతుకుతున్నాం. సతీ అయితే ఒక్కసారే మంటల్లో దూకేస్తే చచ్చిపోతాం, వదిలిపోతుంది. బట్ ఇది మేము రోజు చచ్చి బతుకుతున్నాం. నేను అడిగా, మీరు యాక్సెప్ట్ ఓల్డ్ ఎవరైతే విడోస్ ఉన్నారో మీరు యాక్సెప్ట్ చేసేసారు కదమ్మా, మరి మీకు బాధ ఉండకూడదు? బాధ ఎందుకు ఉండకుండా ఉంటుందమ్మా? పుట్టినప్పటి నుంచి ఆడపిల్లకి 11th డే పుణ్యవచనం చేశాక నామకరణం చేసినప్పుడు బొట్టు పెడతారు ఫస్ట్ టైం, కాటుక బొట్టు అవి. అప్పటి నుంచి ఆడపిల్లకి బొట్టు, గాజులు, పువ్వులు ఏదైతేనో వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని నేర్పిస్తారు. అలాంటిది పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు. సడన్ గా హస్బెండ్ చనిపోయేటప్పటికి అంత ఇంపార్టెంట్ థింగ్ ని ఒక్కసారిగా తీసేసి, నువ్వు అవన్నీ వేసుకోకూడదు, ఇప్పుడు నువ్వు అపశకునం, నువ్వు ఎదురు రాకూడదు అని తను ఏమి చెయ్యని తప్పుకి తను ఇదంతా అనుభవించాల్సి వస్తుంది. అది ఎంత బాధాకరమైన విషయం. ఎవరికన్నా కోవిడ్ టైమ్స్ చూడండి, క్వారంటైన్ లో పెట్టారు. ఫ్యామిలీ మొత్తం ఎంత బాధపడింది వేరేగా పెట్టామని. బాధపడ్డామా లేదా? వేరేగా చూడాల్సి. బట్ వి నో దట్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందని వేరేగా పెట్టాం. ఇక్కడ ఏం రీజన్ లేదు, ఏం స్ప్రెడ్ చేస్తున్నారు మీరే ఆలోచించండి. హస్బెండ్ చనిపోగానే ఒక అమ్మాయి ఇనాస్పీషియస్ ఎలా అయిపోతుంది? హస్బెండ్ చనిపోయింది, ఇలా చనిపోయారు, అమ్మాయి ఎదురు రాగానే నువ్వు చచ్చిపోతావు, నీకు యాక్సిడెంట్ అయిపోతుంది. ఇదేనా సినిమానా? ఒక్కసారి అందరూ ఎవరికి వాళ్ళని క్వశ్చన్ చేసుకోండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. కొంతమంది అంటారు మేమేమి ఫోర్స్ చేయట్లేదు, వాళ్ళే చేసుకుంటున్నారు మీరు అన్నట్టు. బికాస్ వాళ్ళకి ఏం నూరు కోసం అరిష్టం జరుగుతుంది. ఒక మదర్ కి చెప్పండి, నువ్వు అలా చేసుకోకపోతే నీ పిల్లలకి ఏమైనా ఆవిడ ఏమన్నా చేస్తుంది, ఫ్యామిలీ కోసం ఏమన్నా చేస్తుంది. నేను ఇక్కడ ఏం చూడమంటానంటే, ఆవిడ ఇంకోళ్ళ కోసం ఆవిడ హర్ట్ చేసుకుంటుందంటే ఆవిడ ఎంత ఆస్పీషియస్. అవునా? మీకోసం ఫ్యామిలీ బాగుండాలని ఆవిడని ఇనాస్పీషియస్ గా ట్రీట్ చేసుకొని ఆస్పీషియస్ థింగ్స్ నుంచి స్టెప్ బ్యాక్ చేస్తుందంటే ఆవిడలో ఎంత మంచితనం ఉంది. హౌ ఆస్పీషియస్ పర్సన్ షీ ఈజ్. మనం అలాంటి వాళ్ళని ఇనాస్పీషియస్ గా చూస్తున్నాం. హస్బెండ్ ఉండి అన్ని బాగుండి మనసులో కుట్ర ఉండి ఇంకోళ్ళ గురించి కుళ్ళుకుంటూ ఉంటే వాళ్ళు మనకు ఆస్పీషియస్, హస్బెండ్ ఉన్నాడని. బట్ ఈవిడ అంత ప్యూర్ గా ఉంది ఇంటెన్షనల్లీ లోపల, బట్ వీఆర్ లుకింగ్ హర్ యాజ్ ఇనాస్పీషియస్. ఒక్కసారి అందరూ ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోండి. అండ్ ట్రెండ్ కూడా చేంజ్ అయిపోయింది కదా. నౌ డేస్ మీరు అన్నట్టే ఇప్పుడు చాలా డిఫరెంట్ ఏం చూస్తలేరు. లైక్ చనిపోయినా కానీ వాళ్ళ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుంటున్నారు. అండ్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ద సొసైటీ. ఓన్లీ ఆన్ ఫ్యూ అకేషన్స్ దే ఆర్ నాట్ అలౌవింగ్. అదర్వైజ్ లైక్ 70 to 80% అన్నిట్లలో మా చెప్తున్నారు కదా. అప్పట్లో ఎగ్జాంపుల్ బొట్టు పెట్టుకోవద్దు అండ్ వైట్ చీర కట్టుకోవాలి, అది లేదు. అండ్ రీమ్యారేజెస్ చేసుకుంటున్నారు చాలా మంది, మళ్ళీ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. 70 to 80% ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది. అండ్ ఓన్లీ 10-20% ఉంది, అది కూడా ఇంపార్టెంట్ రావద్దు అనే ప్లేసెస్ లోనే ఉంది. సో 70 to 80% చేంజ్ అయిందని ఏ బేసిస్ మీద చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఐ డోంట్ సీ ఎనీ చేంజ్. ఓకే, నేను చేంజ్ ఒకటి చూసింది ఏంటంటే షేవింగ్ హెడ్ అవన్నీ లేవు, బ్యాంగిల్ బ్రేకింగ్, బొట్టు తీసేయడం అవన్నీ ఇంకా ఉన్నాయి. వైట్ శారీ కట్టుకోవడం ఆ 10th డే కట్టిస్తున్నారు, ఆ తర్వాత నార్మల్ గా వేసుకున్నారు, వాళ్ళు బొట్టు అవి పెట్టుకున్నారు. మై హోల్ పాయింట్ హియర్ ఈజ్ అదే, బొట్టు పెట్టుకున్నారా, గాజులు వేసుకున్నారా కాదు, హౌ ఆర్ వి ట్రీటింగ్ దెమ్. మీరు అన్నారు కదా ఏవైతే ఆస్పీషియస్ థింగ్స్ లో ఉన్నారో వాటిలో ఇన్వాల్వ్ చేయలేదు. యూ సెడ్ ఇట్ వెరీ క్యాజువల్లీ, పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ వెరీ క్యాజువల్లీ. యు ఆస్క్ అ విడో, దాని వల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారని. ఒక పెళ్లికి వెళ్తారు, హారతి ఇవ్వడము ఇది ఒకటి,
జరుగుతుంటే బికాజ్ ఆవిడకి హస్బెండ్ లేరు అని చెప్పి నువ్వు హారతి ఇవ్వడానికి ఆవిడని పిలవ్వా? నేను ఇక్కడ హారతి అని ఎగ్జాంపుల్ ఇస్తున్నా. హారతి మేబీ నాట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్, అది చేయకపోతే. బట్ ఎప్పుడు చేసే ఆవిడ నువ్వు వస్తేనే మాకు ఆ మంచి జరుగుతుందో అలా అనుకొని ఒక అమ్మాయిని సడన్ గా వాళ్ళ హస్బెండ్ చనిపోయారని చెప్పి ఆవిడని దూరం పెట్టడం వల్ల ఆవిడకి ఎంత బాధ ఉంటుంది లోపల అని ఎవరన్నా ఆలోచించారా? ఆవిడని అడిగి చూడండి, ఎవరన్నా విడోని వాళ్ళు ప్రతి నిమిషం వాళ్ళని మీరు గుర్తు చేస్తున్నారు, యు ఆర్ ఇన్ఆస్పీషియస్, యు ఆర్ ఇన్ఆస్పీషియస్. నాకు కూడా సతీ ఇస్ ఫార్ బెటర్ దాన్ దిస్ కదా. పాపం రోజు వాళ్ళు సఫర్ అయ్యే కన్నా ఒక్కసారి చచ్చిపోతే అయిపోతుంది. అంటే ఒక మనిషికి హస్బెండ్ ఉంటేనే విలువ, వైఫ్ ఉంటేనే విలువ. నా మనిషికి ఒక వ్యక్తిగతంగా ఒక పర్సనాలిటీ ఉండదా? హస్బెండ్ తోనో వైఫ్ తోనో ఎలా లింక్ చేసి మనం ఒక పర్సన్ కి రెస్పెక్ట్ ఇస్తాం? రీమ్యారేజ్ ఇస్ నాట్ ఏ ఆప్షన్ నా ఉద్దేశంలో. అయితే ఈ విడోహుడ్ ఏవైతే వాళ్ళు సఫర్ అవుతున్నారో మేబీ వాళ్ళు రీమ్యారేజ్ చేసుకోవాలనుకుంటే తప్ప హౌ కెన్ యూ ఫోర్స్ ద పర్సన్? నేను ఇన్ఆస్పీషియస్ గా ట్రీట్ చేయదంటే వెళ్ళి రీమ్యారేజ్ చేసుకోవాలి. రీమ్యారేజ్ చేసుకుని వాడు మళ్ళీ పోతే యూ విల్ బికమ్ అగైన్ విడో, మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుంటావా? హౌ కెన్ ఇట్ బి అ సొల్యూషన్? అండ్ సెకండ్ పాయింట్, విడో అన్న పదం తీసేయాలి అని నేను చాలా విన్నాను నా ఇంటర్వ్యూస్ లోనే, కింద కమెంట్స్ లో కానీ. అసలు ఈ విడో అన్న పదమే పోవాలమ్మా, వితంతు అనే పదమే పోవాలమ్మా అని. నేనేమనుకున్నా అంటే వర్డ్ లో ప్రాబ్లం లేదు. వితంతువు, విడో అన్న, విధవ అన్న వాటి మీనింగ్ ఏంటి? ధవ అంటే హస్బెండ్, విధవ అంటే హస్బెండ్ లేని ఆవిడ అని అర్థం. వర్డ్ లో తప్పు లేదు, మనం చూసే విధానంలో తప్పు. అది మారాలి. విడోని మనం ఇన్ఆస్పీషియస్ గా చూస్తున్నాం, అది మారాలి. ఐ సీ విడో కానీ అది చాలా సేక్రెడ్ గా చూస్తాను నేను. మీరు ఆలోచించండి, యు ఆర్ అ విడో టు సమ్ పర్సన్ అని మనం చెప్తున్నామంటే హస్బెండ్ పోయినప్పటికీ ఆవిడ వాళ్ళ హస్బెండ్ తో ఆవిడ ఏమంటారు కనెక్షన్ ఇన్ ద సెన్స్ ఆవిడ గుర్తింపు ఆవిడ హస్బెండ్ తో స్టిల్ ఉంచుకుంది. అంటే హౌ మచ్ రెస్పెక్ట్ షీ హ్యాస్ ఫర్ అవర్ హస్బెండ్. అవునా? అది మనం చాలా తప్పుగా మనం చూసే విధానంలో మారాలి. ఆ వర్డ్ లో ప్రాబ్లం లేదు. ఇంకోటి, మనకి చిన్నగా అనిపించవచ్చు ఈ రిచువల్స్ అన్ని, ఏదో అప్పుడు బాధపడుతుంది, అవన్నీ సైకలాజికల్ గా ఎంత ఇంపాక్ట్ చేస్తాయి. ప్రతి నిమిషం ఆవిడ మనసులో ఏం నడుస్తుంటుంది, అమ్మో పొద్దున్న లేవంగానే అమ్మో నా మొహం చూస్తే వాళ్ళకి ఏమైనా చెడు జరుగుతుంది అని అనుకొని ఆవిడ రావడానికి సంకోచిస్తూ ఉంటారు. పెళ్లికి వెళ్తాము, తెలియకుండానే షీ విల్ స్టెప్ బ్యాక్. బారాత్ తీసుకొని అబ్బాయిలు ఎవరో వస్తే ఎదురు వెళ్తాం కదా, ఆవిడ అప్పుడే వస్తున్నారు అనుకోండి, ఆవిడ వెంటనే షీ విల్ స్టెప్ బ్యాక్, రైట్? ఆవిడ తెలియకుండా మనసులో ఆవిడకి ఎంత భయంగా ఉంటుంది, అమ్మో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఏమైనా జరిగితే నా వల్లే జరిగింది. ఆల్వేస్ బ్లేమింగ్ ఆవిడ వల్ల ఏం జరుగుతుంది? ఏం చేసింది ఆవిడ తప్పు? హస్బెండ్ చనిపోవడం అనేది ఆవిడ చేసింది తప్ప. ఇట్స్ అ గాడ్స్ విల్, రైట్? ఆవిడ తప్పేముంది? ప్రతి నిమిషం ఆవిడ చచ్చుతూనే బతకాలి కదా. ఏ విషయమైనా తీసుకోండి, అమ్మో ఇంట్లో ఏమనుకుంటారో నేను మాట్లాడితే, అమ్మో నేను ఇన్ఆస్పీషియస్ కదా, ఈ చేయి పెట్టడం వల్ల వాళ్ళకి ఏమైనా జరిగితే, ఇలా మనం ఎంత నూరిపోసామంటే ఆవిడ బాధ చెప్పుకుంటే తీరేది కాదు. ఆ బాధకు కారణం ఎవరు? ఎవ్రీబడి. అదే చెప్తున్నా. చాలా మంది అంటారు, నేను చూసాను కూడా నా ఇంటర్వ్యూస్ కింద, ఎస్ విడోస్ ఆర్ సఫరింగ్ అ లాట్. నో, విడోస్ ఆర్ నాట్ సఫరింగ్ అ లాట్, వీఆర్ మేకింగ్ దెమ్ సఫర్. ఎప్పుడైతే సొసైటీలో ఇది వస్తుందో, ఈ కైండ్ ఆఫ్ థింకింగ్, వాళ్ళు బాధపడట్లేదు, మనం బాధ పెడుతున్నాం, ఎప్పుడైతే మన నెత్తి మీద వేసుకుంటామో అప్పుడే ఇష్యూ మార్పు రాగలదు, లేకపోతే మార్పు రాదు. నేను అబ్బాయిని కదా, నేను విడో అవను, సో నాకేంటి సంబంధం? నేను యంగ్ కదా, నాకు ఇంకా పెళ్లి అవ్వాలా, నాకేంటి సంబంధం? నేను విడోనే కాదు కదా, నేను వాళ్ళ గురించి ఆలోచించాలి ఎందుకు? అబ్బాయిలు అయితే మీరు ఎప్పటికీ విడోసే అవరు, కాబట్టి నాకెందుకు? అబ్బాయిలు గాజులు పూలు అవేమి పెట్టుకోరు కదా. బట్ ఇఫ్ యు సీ పంచాంగంలో శకున శాస్త్రం అని ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ లో నేను చూసాను చాలా సార్లు. సో ఎవరు అపశకునం అలా ఒక పేజ్ ఉంటే ఆ పేజ్ లో రాస్తారు, ఇట్స్ వెరీ క్లియర్లీ రిటర్న్, వితంతువు ఇస్ అపశకునం అండ్ ఒంటి బ్రాహ్మడు ఇస్ అపశకునం, విడోవర్ ఇస్ ఆల్సో అపశకునం, అంటే వైఫ్ లేని ఆవిడ విడోవర్. ఎందుకు విడోవర్స్ ని కూడా మనం డిస్క్రిమినేట్ చేస్తాము, బట్ అన్నిట్లో కాదు. వాళ్ళు పూజలు అవి ఎక్కువ, లైక్
ఈ ఆడవాళ్ళ థింగ్స్ ఏవైతే కుంకం పెట్టడం, పేరెంటల్ అవన్నీ ఉండట్లేదు కాబట్టి మేబీ అది మనం చూడలేకపోతున్నామని నా అండ్ వీ ఉద్దేశం. కెనాట్ ఈజీలీ ఐడెంటిఫై తన వైఫ్ లేదని. ఇప్పుడు గర్ల్స్ కి అయితే ఈజీగా తెలిసిపోతుంది బొట్టు పెట్టుకోరు ఎగ్జాక్ట్లీ. వై డు యూ వాంట్ టు ఐడెంటిఫై? ఆవిడ విడోవా లేకపోతే మ్యారీడా? వై డు యూ వాంట్ టు ఐడెంటిఫై? అగైన్ ఒక ఓకే, ఐ విల్ కమ్ టు దట్ టాపిక్. ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నా అంటే, ఆ పంచాంగంలో ఏదైతే రాస్తుందో ఒంటి బ్రాహ్మడు, సో ఐ ఫైండ్ ఇట్ సో ఇల్లాజికల్ అండ్ స్టూపిడ్. బికాస్ ఒక మనిషి ఇనాస్పీషియస్ ఎలా అవుతాడు? మనసులో ఏమైనా కుట్రుంటే అవుతారు తప్ప పెళ్ళయిందా పెళ్ళి అవ్వలేదు దాన్ని బట్టి హౌ కెన్ ఒక పర్సన్ ఇనాస్పీషియస్ ఆస్పీషియస్ అవుతారు? ఒక స్టోరీ నేను ఇది విన్నాను. ఏంటంటే, ఇదివరకు కాలంలో విడోస్ ఎందుకు ఇనాస్పీషియస్ అనేవాళ్ళంటే, ఆవిడ చాలా బాధలో ఉంటుంది కాబట్టి ఆవిడ ఏడుపు మొహం చూస్తే మనకు కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, అందుకని అలా మొహం చూడొద్దు, ఏడుస్తూ రావద్దు అన్నారు. ఓకే, ఆవిడ ఏడుపు మొహం చూస్తే నెగిటివ్ ఎనర్జీ, ఐ అగ్రీ. నెగిటివ్ ఎనర్జీ ఏడుపు మొహం అంటే అంటే ఇంకా జీవితాంతం ఆవిడ ఏడుస్తూనే ఉంటుందా? మూవ్ ఆన్ అవ్వకుండా యూ ట్రీట్ హర్ ఇనాస్పీషియస్. ఏడుపు మొహం చూసి నెగిటివ్ ఎనర్జీ నీకు వస్తుందంటే వెళ్ళి నువ్వు మాట్లాడి, నువ్వు ఇనాస్పీషియస్ కాదమ్మా, హస్బెండ్ పోయారు అంటే వి ఆల్ ఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పి నువ్వు ఆవిడని దగ్గర తీసుకుంటే అవుతుంది, కానీ ఇనాస్పీషియస్ అని పక్కన పెడతావా? అసలు అది నేను యాక్సెప్టే చేయను. వాళ్ళు చెప్పిన లాజిక్ ఇస్ సో స్టూపిడ్. అలా అయితే అమ్మ పోతుంది, తండ్రి పోతారు, పిల్లలు పోతారు, మరి వాళ్ళందరూ కూడా ఏడుపు మొహాలేగా, మరి ఎదురొస్తుంటే వెళ్తున్నావు, అందులోంచి నెగిటివ్ ఎనర్జీ రాదా? ఒక పెళ్లి అనేది మనం ఎంత సీక్రెట్ థింగ్ గా చూస్తాము. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వల్లే కదా తరతరాలు అవుతున్నాయి. అలాంటి సీక్రెట్ రిలేషన్షిప్ లో ఒకళ్ళు చచ్చిపోవడం వల్ల ఇంకోళ్ళు ఇనాస్పీషియస్ అని ఎలా అంటాం? ఈవెన్ విడోవర్ కూడా హీఈస్ నాట్ అలౌడ్ టు డూ కన్యాదానం. హీ కెనాట్ డూ కన్యాదానం. దానికి రీజన్స్ ఏదో వేదాస్ లో ఉంది, వైఫ్ లేకపోతే యజ్ఞం చేయకూడదు అని చెప్తారు. ఐ డోంట్ నో, అది నేను డీపర్ డిగ్ చేయలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడట్లే. బట్ హౌ కెన్ యూ టేక్ ద రైట్ ఆఫ్ కన్యాదానం ఎదర్ ఫర్ అ మదర్ ఆర్ అ ఫాదర్? అక్కడ కన్యాదానం పొజిషన్ లో ఒక ఫాదర్ చేస్తున్నాడు, హస్బెండ్ చేయట్లేదు. కన్యాదానం ఒక మదర్ పక్కన వాళ్ళ నుంచి అది ఎలా తీసుకోగలం? ఒక అమ్మ 9 నెలలు పోసి కడుపులో పెంచిన ఆవిడ బయటికి వచ్చిన తర్వాత ఆ బేబీకి పెళ్లి జరుగుతుంటే నువ్వు ఇనాస్పీషియస్ అని చెప్పి ఆవిడని ఎందులో రిచువల్స్ లో పాల్గొనకపోతే ఆవిడకి బాధ ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచించామా? తను విడో కదా. వి నార్మలైజ్డ్ ఇట్. ఈవెన్ ఇన్ సినిమాస్ గానీ సీరియల్స్ గానీ నేను చూస్తూ ఉంటా, ఎవరన్నా విడో అత్తగారో అమ్మమ్మ గారో ఉంటే యూ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్. ఆవిడ విడో అని మీరు డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఆవిడ వేషధారణలో గానీ అది చూపెడతారు. ఎందుకు అలా చూపెట్టాలి? అలా ఎందుకు బాధ పెట్టాలి? మనం అనుకుంటాం పాతకాలంలో ఆగిపోయిందో, ఈవెన్ మన జనరేషన్స్ కి తెలియకుండా వి నార్మలైజ్డ్ ఇట్. ఇది నార్మలైజ్ అన్న ఫస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చనిపోయేటప్పుడు ఒక పంతులు వస్తారు కదా ఈ రిచువల్స్ అన్ని చేయడానికి, తనే ఇవన్నీ చేపిస్తారు. అంటే బొట్టు పెట్టి, పసుపు పెట్టి, అండ్ గాజులు ఇట్లా. రీసెంట్ గా నేను చూసిన ఇవన్నీ చేయొద్దంటే ఫస్ట్ పంతులే చెప్పాలి కదా. అంటే ఇఫ్ పంతులు తను చెప్పిండంటే ఎక్కడనో ఏదో లింక్ ఉంటుంది. ఓకే, మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. మీరు ఏదైతే అన్నారో పంతులు అక్కడ ఉండి చేయిస్తున్నారు, నేను ఈ బుక్ రాసే ముందర ఐ మెట్ సో మెనీ పంతుల్ని ఇలాంటి చేయించే వాళ్ళని కలిసా అనమాట. కలిసినప్పుడు నేను ఒక ఆయన అడిగాను. సో ఈయన తద్దినాలు అవన్నీ పెట్టిస్తుంటారు ఆ పంతులు గారు. ఆయన అడిగాను, ఇలా చేస్తారు కదండి రిచువల్స్, ఇలా 10th డే ఎందుకు చేస్తారు, అసలు ఎందులో రాస్తుంది? హీ హాజ్ నో ఆన్సర్. ఫస్ట్ ఆయన 10th డే ఎందుకు ఇలా చేస్తారంటే, అమ్మ ధర్మోదకాలు వదులుతారు 10th డే, సో హెవెన్లీ అబౌట్ కి సోల్ వెళ్ళిపోవాలి అని చెప్పి. అప్పుడు వైఫ్ ఇవన్నీ తీసేయకపోతే ఏమంటారు, మంగళసూత్రము ఇవన్నీ తీసేసి వైట్ శారీ కట్టుకోపోతే ఆ ప్రేమ బంధం వల్ల వదిలి ఆయన వెళ్ళలేరు అని. నాకు నవ్వాలో ఎడవాలో కూడా అర్థం అవ్వలేదు. అని చెప్పిన అంటే ఆయన నిజంగా వాళ్ళ వైఫ్ ని ప్రేమిస్తున్నాడు అంటే బాధలో చూసి వెళ్ళాలనుకుంటారా వాళ్ళ వైఫ్ ని? హీస్ జస్ట్ లస్ట్ఫుల్ త్రూ అవుట్ హిస్ మ్యారేజ్. ఇఫ్ ఆవిడ అందవికారంగా అయితే గానీ వదిలి వెళ్ళిపోలేరా? నేను అడిగాను ఆయన్ని, అసలు అందులో నాకు ఒక్క లాజిక్ కూడా కనిపించలేదు. ఎక్కడ ప్రేమ అయితే కనిపించలేదు. ఎవరన్నా వైఫ్ బాధపడుతోందని వదిలేసి వెళ్ళిపోతారా? నాకు లాజిక్ అర్థం అవ్వలేదని. దెన్ హీ వాస్ క్లియర్లీ టోల్డ్ దట్
అమ్మ మా వాళ్ళు చేయిస్తున్నారు, నాకన్నా ముందర పురోహితులు చేశారు, నేను కూడా చేస్తున్నాను. ఇప్పుడు నేను అలా చేయకూడదని చెప్పాననికి పంతులకి ఏం తెలియదు అనుకుంటాను. నాకు ఇలాగే చెప్పాడు. నేను షాక్ అయిపోయాను అసలు. ఇంకో పాయింట్ ఇక్కడ, వాళ్ళు కూడా సేమ్ థింగ్. అందరూ ఏంటంటే ఇంకోళ్ళ కోసం భయపడి, ఇంకోళ్ళు ఏమనుకుంటారు, నేను అదే అంటున్నా, ఆ ఇంకోళ్ళు ఎవరు? సొసైటీ. ఆ సొసైటీ మనమందరమే కదా. ఒక్క స్టెప్ వేయడానికి మనం చాలా భయపడుతున్నాం. ఇది చేస్తే ఏమవుతుంది, ఇది వేసి చూడండి ఏమవుతుంది. ఒక విడో చేత మీరు బొట్టు పెట్టించుకొని ఏమవుతుంది చూస్తే, నేను చాలా మంది పెట్టించుకున్నా. ఐఎమ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బతికే ఉన్నాను కదా. ఐ సా దిస్. చాలా మంది విడోస్ చేత అన్నం పెడితే తినని వాళ్ళు ఉన్నారు. యు బిలీవ్ ఇట్ నాట్, 21st century మనం ఉన్నాము. విడోస్ చేత అన్నం పెడితే తినని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఎస్, రీసెర్చ్ చేసేటప్పుడు చాలా బయటపడ్డాయి. ఎంతో మంది ఇలా విడోస్ అన్నం పెడితే తినని వాళ్ళు ఉన్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, విడోస్ ప్రాపర్టీ కావాలి, అది ఇనాస్పిషియస్ కాదా? విడోస్ పెళ్లికి వెళ్తే గిఫ్ట్స్ ఇస్తారుగా, అది ఇనాస్పిషియస్ కాదా? మరి విడోస్ డబ్బులతో కదా ఇస్తున్నారు, అది కూడా ఇనాస్పిషియస్ అవ్వాలిగా. వాళ్ళ చేతితో ఇవ్వకూడదు, వాళ్ళు పక్క వాళ్ళ చేత ఇప్పిస్తారు, కానీ వాళ్ళ డబ్బులతో. వాళ్ళ డబ్బులు ఇనాస్పిషియస్ కాదు, వాళ్ళ చేతితో ఇస్తే ఇనాస్పిషియస్. స్పీషియస్ అన్నప్పుడు డోంట్ టేక్ దర్ ప్రాపర్టీ, డోంట్ టేక్ హర్ ప్రాపర్టీ. వాళ్ళు ఏం గిఫ్ట్స్ ఇచ్చినా కూడా తీసుకోకు, బట్ నువ్వు గిఫ్ట్స్ తీసుకుంటావు వేరే వాళ్ళ చేతితో, బట్ వాళ్ళు మాత్రం ఇనాస్పిషియస్. దట్ ఇస్ ద లాజిక్. అయినా నేను ఇవన్నీ అంట, శాస్త్రాలు ఏం చెప్పాయి, వేదాలు ఏం చెప్పాయి, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ఒక మనిషిని బాధ పెట్టడం వల్ల మీకు మంచి జరుగుతుందా? ఒక మనిషిని బాధ పెట్టడం వల్ల మీకు హ్యాపీనెస్ వస్తుందా? అందరూ ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకొని, మన తరతరాల నుంచి ఏమొచ్చాయి అవన్నీ పక్కన పెట్టండి. నేను అవన్నీ పక్కన పెట్టి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో మాట్లాడుతున్నా. జెండర్ కూడా పక్కన పెడుతున్నా, అది ఆడ మగ అన్ని పక్కన పెట్టేసేయండి. ఒక మనిషిని బాధ పెట్టడం వల్ల మీకు మంచి జరుగుతుందా, మీకు హ్యాపీనెస్ వస్తుందా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీవన్. మన దీంట్లో, మన ఇండియాలో ఉన్న గొప్ప, మన కల్చర్ లో నాకు నచ్చేది ఏం తెలుసా? వి కెన్ క్వశ్చన్, వి హ్యావ్ అ లిబర్టీ టు క్వశ్చన్, యూ విల్ గెట్ ఆన్సర్స్. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్. కానీ మనకు అది తెలియకుండా వి సీ ఇట్ ఇన్ అ వెరీ రాంగ్ వే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది పోయి ఆపడం? ఇట్లా నేను కూడా అలాగే అనుకున్నాను. ఎక్కడైనా వెళ్ళి ఆపితే 99 people విల్ బి అగేన్స్ట్, డెఫినెట్లీ నేను ఒక్కదాన్ని నించుంటాను, అసలు ఎలా ఆపుతాను అని అనుకున్నా. బట్ యా, ఆపినవి చాలా ఉన్నాయి. నేను కూడా అలా అనుకొని ఐ టుక్ వన్ స్టెప్. ఓకే, ఏమవుతా, మా అయితే నా మీద పడతారు, అసలు ఈ కాలం పిల్లలకి ఏం పద్ధతులు పాడు తెలీదు అని తిడతారు మా అయితే, అంతే కదా. బట్ ఐ నో దట్ ఐఎమ్ డూయింగ్ అ రైట్ థింగ్ అని తెలిసి నేను ఒక స్టెప్ ఫ్రంట్ తీసుకున్నా. ఆ 99 మందిలో 99 మంది మనసులో ఇది ఏదో తప్పు జరుగుతోందని తెలుసు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ 19 లో ఈ పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఈ పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఈ పక్క వాళ్ళే, అందరూ ఆగిపోయిన వాళ్ళే. అది నేను రియలైజ్ అయింది. అండ్ మనం అనుకుంటాము మనకన్నా ఓల్డ్ జనరేషన్ వాళ్ళంతా మోడర్నైజ్డ్ కాదు, వాళ్ళకి ఇంత ఆలోచన లేవు, వాళ్ళు అలా యాక్సెప్ట్ చేసేస్తారు. నో, ఓల్డ్ పీపుల్ తో ఒకసారి మాట్లాడి చూడండి, వాళ్ళు ఎంత ఆలోచన ఉన్న వాళ్ళు ఎంత బాధ ఉండి, వాళ్ళు ఎందుకు, మనకి ఈ సోషల్ మీడియా ఇవన్నీ రావడం వల్ల మనం ఓపెన్ అప్ అయి తెలుస్తోంది మన గురించి, బట్ వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా అవన్నీ ఉన్నాయి, బట్ వాళ్ళు ముందర పెట్టలేకపోయారు అంతే. నేను చాలా మంది ఓల్డ్ వీడియోస్ తో మాట్లాడాను, వాళ్ళు అప్పట్లోనే చాలా దీనికి అగెయిన్స్ట్ గా ఉన్నారు తెలుసా. నాకు ఒక తెలిసిన ఆవిడ మాట్లాడా, షీఈ్ 81 years old. ఆవిడ అంటే ఆవిడ 30-40 years లో ఉన్నప్పుడు, ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ చనిపోయారట. అప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరు తెలియకుండా అప్పట్లో రూమ్ లో తీసుకెళ్ళి అవన్నీ చేస్తారు కదా, ఇప్పటికీ చేస్తున్నారు అలా. ఎవరికి తెలియకుండా వీళ్ళు వెళ్ళి ఆవిడ కంపెనీగా రూమ్ లో కూర్చున్నారు. అంటే అందరూ వచ్చి చూసే వరకు ఆవిడ కంపెనీగా వెళ్ళి వీళ్ళు ఆ రూమ్ లో కూర్చున్నారు. అంటే బయట వాళ్ళతో ఎదిరించే ధైర్యం లేక అట్లీస్ట్ ఆవిడకైనా సపోజ్. మరి వాళ్ళందరూ బతికే ఉన్నారు, నేను ఆవిడతో మాట్లాడాను, ఆవిడ ఇంకా బతికే ఉన్నారు, ఆవిడ మ్యారిటల్ లైఫ్ అంతా బాగుంది, కిడ్స్ బాగున్నారు వాళ్ళకి. మరి ఆవిడకి ఏదో జరిగిపోవాలిగా ఇనాస్పీషియస్ అయితే. దిస్ ఈజ్ ఆల్ ఫియర్ ఇన్ ద బ్రెయిన్. మనకి బ్రెయిన్ వాష్ చేసి ఉండడం వల్ల. నేనైతే నా బుక్ రాసిన తర్వాత ఏ మార్పు చూడలేదండి. నేను చూసిన మార్పు ఏంటంటే, సౌమ్య మంచి పని చేస్తున్నావు అని ఏదో నాకు
2 పొగడతలు Positive. బ్లెస్సింగ్స్ వచ్చి దానికి నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నా. బికాజ్ ఐ సీ వెరీ మచ్ హిపోక్రసీ అండ్ డబుల్ స్టాండర్డ్ బిహేవియర్. నువ్వు నిజంగా ఈ సపోర్ట్ ని నువ్వు నమ్ముతున్నావు ఇది తప్పు అన్నప్పుడు స్టాండ్ అప్ ఫర్ దట్ కదా. నేను మరీ ఏమంటా అంటే స్టాండ్ అప్ ఫర్ దట్ అంటే రోడ్డు మీదకి వెళ్ళి ఫైట్ నో. ఇఫ్ యు ఆర్ అ బాయ్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సిస్టర్, మదర్, ఫ్రెండ్, యువర్ రిలేటివ్. చాలు, నువ్వు వెళ్ళి రోడ్డు మీద అందరికీ చేయగల. ఇఫ్ యు ఆర్ ఎ ఉమెన్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, యువర్ సిస్టర్. చాలు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళకి స్టాండ్ అప్ చేయండి. ఈజీగా చేంజ్ వస్తుంది. నాకెందుకు ఏదో అవును ఆ ఇష్యూ తప్పే అని అనడం వల్ల ఉపయోగం ఏంటి? యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది తప్పు అని 100 మంది నోరు తెరిచి చెప్తారు, కానీ ఎవరైతే అడుగు తీసుకొని యాక్షన్ చేస్తాడో అప్పుడే కదా మార్పు వచ్చేది. తప్పు అని చెప్పడం కాదు నాకు కావాల్సింది, టేక్ యాక్షన్. అది నాకు కావాలి. మీరు ఇంత ఎమోషనల్ కావడానికి, బుక్ రాయడానికి ఏం కారణం? లైక్ యూ సా సమ్ లైవ్ ఎగ్జాంపుల్స్? ఎస్, అబ్సల్యూట్లీ. నేను చిన్నప్పటి నుంచి చాలా చూసాను. నాకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది వెన్ ఐ వాజ్ 7 or 8 years old. సంక్రాంతి బొమ్మల కొలువు పెడతాం. మీకు ఐడియా ఉంటే బొమ్మల కొలువు పెడతాం మనం ఆ సంక్రాంతి టైంలో. సో అప్పుడు మా ఇంటి ఎదురుగుండా ఒక మా అమ్మగారు ఉండేవాళ్ళు అన్నమాట. ఆ పేరెంటానికి అందరూ వచ్చేవాళ్ళు. సో ఆవిడకి బొట్టు పెట్టేవాళ్ళు కాదు. నాకు అర్థమయ్యేది కాదు, అదేంటి అందరూ పేరెంటానికి వచ్చి అందరికి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే ఆవిడకి ఎందుకు బొట్టు పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వట్లేదు? ఫస్ట్ క్వశ్చన్ నాకు అప్పుడు వచ్చింది. క్వశ్చన్ అడిగే ధైర్యం లేదు అప్పుడు, ఐ వాజ్ టూ యంగ్. అలా చాలా నా అబ్జర్వేషన్స్. తర్వాత నా క్లోజ్ పీపుల్లో నేను చూసాను అసలు ఇలా రిచువల్స్ ఉంటాయని. నా క్లోజ్ పీపుల్లో చూసిన తర్వాత నాకు తెలిసింది, కమింగ్ ఫ్రమ్ అన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కూడా ఇలా జరుగుతున్నాయి అంటే అన్ఎడ్యుకేటెడ్ లో ఎలా జరుగుతుంది, విలేజెస్ లో ఇంకెంత దారుణంగా జరుగుతుందని నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఆ విడోస్ తో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ 1-on-1 కాన్వర్సేషన్స్ జరిగినప్పుడు, వాళ్ళు ఒక ఆవిడతో మాట్లాడాను నేను. ఆవిడ 72 or 73 years old. వాళ్ళ హస్బెండ్ చనిపోయే 30 years అయింది. స్టిల్ ఆ రోజు గురించి నేను మాట్లాడినప్పుడు షీ క్రైడ్. మీరు ఎలా చెప్తారు ఆవిడ యాక్సెప్ట్ చేసేసింది అని? ఇంకంతే, నా బతుకింతే అని ఒక కైండ్ ఆఫ్ ఇది వచ్చేసి వాళ్ళు అలా మూర్ఖంగా బతుకుతున్నారు అంతే. ఈ విడోస్ కి ఏదైతే రిచువల్స్ చేస్తున్నారని చెప్పాను కదా, బ్యాంగిల్ బ్రేకింగ్ అవన్నీ. సో మనకు చాలా క్యాజువల్ గా అనిపించవచ్చు. చాలా మంది అన్నారు కూడా, ఏముందమ్మా అంతే ఏం తీసుకోవాల్సిన అవసరం ఉంది, జస్ట్ బ్యాంగిల్ బ్రేకింగ్ అవన్నీ చేస్తారు అంతే కదా. తర్వాత వాళ్ళు ఈ కాలంలో నార్మల్ గానే శారీస్ కట్టుకొని, వైట్ శారీ ఏం కట్టుకోవట్లా, బిందీస్ అవి పెట్టుకొని వచ్చేస్తున్నాగా, ఆ ఒక్క రోజే కదమ్మా అని అన్నారు చాలా మంది. ఉమెనే అన్నారు ఆ మాట. ఇప్పుడు నేను అది విట్నెస్ చేసినప్పుడు ఒకటి, వాళ్ళతో మాట్లాడినప్పుడు అక్కడ జరిగింది ఏంటో నేను చెప్తాను. ఆ విట్నెస్ చేసినప్పుడు ఆవిడని ఒక రూమ్ లోకి తీసుకెళ్ళి రెడీ చేసి మంచిగా అందరు వచ్చి చూస్తారు. అంటే తర్వాత మళ్ళీ ఆవిడ ఇంకెప్పుడు అలా చూడలేం కదా, పెళ్లి కూతురులాగా, లైక్ అన్ని మ్యారీడ్ ఉమెన్ లా వేసుకొని అని. తర్వాత అవన్నీ తీసేసి వైట్ శారీ కట్టి ఇంకా ఏమి వేసుకోకుండా, నో ఆభరణాలు, మళ్ళీ అందరూ వచ్చి చూస్తారు. ఆ చూడడంలో ఉద్దేశం ఏంటి? షీఈస్ ఇనాస్పీషియస్. అప్పటి నుంచి యు ఆర్ ఇనాస్పీషియస్ అని ఇండైరెక్ట్ గా వీఆర్ టెల్లింగ్ హర్. ఒక్కసారి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. 10th డే జరుగుతుంది మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. కొన్ని దాంట్లో 11th డే, డిపెండ్స్ ఆన్. 9th డే రాత్రి ఆవిడ మనసులో ఎలా గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే ఒకసారి ఆలోచించండి. మీరే ఇమాజిన్, ఒక స్టేజ్ మీద కూర్చోబెడితేనే ఒక నలుగురు వచ్చి చూస్తున్నారంటే యూ విల్ ఫీల్ నర్వస్. అది కూడా ఒక మంచి పని చేసినప్పుడు, మీరు లైక్ ఏదో అవార్డు వచ్చినప్పుడు డాన్స్ చేయమంటే ఒక మంచి థింగ్ కే మీ టాలెంట్ చూపెట్టడానికి యూ విల్ ఫీల్ నర్వస్. అలాంటిది ఆవిడకి ఇంకా హస్బెండ్ లేరు. అంటే 9th డే నైట్, రేపటి నుంచి నన్ను ఇంకెప్పటికీ నేను ఈ జీవితంలో బతికినట్టుగా బతకలేను, నన్ను ఏ మంచికి పిలవరు,
నన్ను ఎందులోనూ పాల్గొనివ్వరు ఆస్పీషియస్ థింగ్స్ లో. దే విల్ సీ మీ యాజ్ అ హెల్ప్లెస్ డెస్ట్యూట్ అంటారు కదా, అంటే ఇంకా ఈవిడేమీ చెయ్యలేదు, ఈవిడ ఇంకా పనికి రానిది. అదే కదా అదే కదా ఆవిడని ఫీల్ అయ్యేలా మనం చేస్తున్నాం. యూఆర్ ఇన్సల్టింగ్ ఆన్ హర్ ఫేస్. ఆవిడ 9th డే రాత్రి ఆవిడకి ఎలా అనిపించచ్చు, ఇంక ఇదే నా లాస్ట్ డే, నేను ఇలా బతకడం అంటే నన్ను అందరూ రెస్పెక్ట్ చేసి చూడడం, ఇంకా ఇదే నా లాస్ట్ డే అన్నప్పుడు ఆవిడ మనసులో ఎలా ఉంటుందో ఒకసారి జస్ట్ ఇమాజిన్. మీ అందరూ ఆవిడ షూస్ లో ఉండి ఆలోచించండి ఎలా ఉంటుందో ఆవిడకి. అండ్ ఆ 10th డే మార్నింగ్ అవుతుంది, అందరు వస్తారు, రెడీ చేస్తారు, అందరు వచ్చి చూడడం, ఆవిడ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అవన్నీ తీసేస్తారు అని. అవన్నీ తీసేసి అందరూ వచ్చి మళ్ళీ ఆవిడని చూడడం. ఆవిడ ఆ ఏడుపుకి రీజన్ ఏంటి? హస్బెండ్ చనిపోయారు, అది కోర్ ఫ్యాక్ట్, అది ఎవరు మార్చలేరు, అది తిరిగి దాని బాధ. ఈ ఏడుపు అసలు ఆవిడకి అవసరమా? హస్బెండ్ చనిపోయారన్న దుఃఖానికన్నా ఇంక ఇవాల్టి నుంచి ఆవిడకి లైఫ్ లో ఇంపార్టెన్సే లేదు అన్న ఒక ఫీలింగ్ ఆవిడకి ఎలా తినేస్తుందని ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచించామా? మనం ఎంత ఈజీగా చెప్తాం ఆ ఒక్క రోజుగా, తర్వాత ఆ తర్వాత నుంచి ఎవరు ఆవిడని నార్మల్ గా చూస్తున్నారు? పెళ్లిళ్ళకి వెళ్ళినా పేరెంటల్ గా చస్తూ బతకాల్సిందే, రోజు ఏడుస్తూ బతకాల్సిందే. పైకి ఏడకపోయినా అమ్మో ఏమనుకుంటారో ఏమనుకుంటారో ఏమనుకుంటారో, నేను ఇనాస్పీషియస్ అని ఏ మంచి పనులు ఆవిడ చేసిన తప్పేంటి? ఒకసారి అందరూ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి ఆలోచించండి. అసలు ఎందుకు ఆవిడని బాధ పెడుతున్నా ఆవిడ చేయని తప్పుకి? దానివల్ల మీకు ఏమొస్తుంది? నాకైతే ఏం అర్థం అవట్లేదు దానివల్ల మనందరికి ఏమొస్తుంది. ఇట్స్ జస్ట్ ఇన్ హ్యూమన్ అని నేను చెప్తాను. ఇట్స్ వెరీ క్రూయల్, ఇన్ హ్యూమన్, ఒక పనిషబుల్ అఫెన్స్ గా చూస్తాను నేను. ఆ సమక్షంలో ఉన్న వాళ్ళందరూ ఐ సీ దమ్ యాజ్ అ క్రిమినల్స్. ఇట్స్ నాట్ లెస్ దాన్ రేప్ టు అ పర్సన్. అండ్ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో పీపుల్ ఆర్ గెటింగ్ రీమ్యారీడ్ కదా. యా, రీమ్యారీడ్ తర్వాత మళ్ళీ దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ లైఫ్, రైట్? యా. ఇస్ రీమ్యారేజ్ అ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం? మళ్ళీ హస్బెండ్ చనిపోతే హూ కెన్ గివ్ అ అష్యూరెన్స్ ఫర్ సమ్వన్స్ లైఫ్? అదే అంటున్నా నేను. నీకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నువ్వు ఒక ఆస్పీషియస్ గా చూడాలి అంటే హస్బెండ్ కావాలా ఇస్ మై బిగ్ క్వశ్చన్. నా ఫైట్ అంతా అదే కదా. ఒక హస్బెండ్, ఒక వైఫ్, ఒక నాన్న, ఒక అమ్మను ఉంటేనే నువ్వు ఒక ఆస్పీషియస్ పర్సన్ అవుతావా? ఆస్పీషియస్ అనేది అసలు వాళ్ళతో కనెక్టెడ్ ఎలాగా నాకు ఇప్పటికీ అర్థం కానిది. మీరు ఏమన్నా చెప్పండి, వాళ్ళు ఏడుపు మొహంతో, ఆ ఏడుపు మొహానికి కారణం ఎవరు? హస్బెండ్ పోయారన్న బాధ ఎవరికి? తండ్రి పోయారన్న కొడుక్కి బాధ ఉండదు. ఆ బాధ ఇస్ అన్ అల్టిమేట్ థింగ్. దాని నుంచి బయటికి రావడానికి ఆవిడ నువ్వు హెల్ప్ చేయాలి. కానీ ఇన్ఆస్పీషియస్ ఆవిడకు ఇంకో పెళ్లి చేస్తాను అంటే సొల్యూషన్ ఎలా అవుతుంది? ఇంకో పెళ్లి చేసుకుని వెరీ గుడ్, ఆవిడ మళ్ళీ లవ్ లైఫ్ ఉండాలి అనుకుంటున్నారు, లైఫ్ స్టార్ట్, అది ఆవిడ విష్. అలానే ఆవిడ పెళ్లి చేసుకుంటేనే నేను ఆస్పీషియస్ గా చూస్తానన్నా ఎంతవరకు కరెక్ట్? అసలు అది కరెక్టేనా? అండ్ ఈ బుక్ రాసిన తర్వాత ఏమన్నా చేంజెస్ ఏమన్నా చూసారు? అండ్ వీడియోస్ ఇండియన్ వీడియోస్ చేశారు కదా. అండ్ వాట్ సార్ట్ ఆఫ్ సపోర్ట్ యు ఆర్ గెటింగ్? నేను ఇప్పటి వరకు అంటే ఒక్క నెగిటివ్ బ్యాక్ ఫ్లాష్ కూడా నాకు రాలేదండి. బట్ కానీ నేను దానికి అస్సలు హ్యాపీగా లేను. ఎందుకంటే నా బుక్ రాసిన దగ్గర నుంచి నాకు వచ్చిన రివ్యూస్ కానీ, నా ఏ బుక్స్ అయితే కొంచెం అమౌంట్ లో అమ్ముడు పోయాయో, కొంచెం నెంబర్ లో, వాళ్ళందరూ నాకు పాజిటివ్ రివ్యూసే ఇచ్చారు. సౌమ్య నువ్వు చాలా మంచి స్టెప్ తీసుకున్నావు, సౌమ్య నిజంగా ఇది మార్పు రావాల్సిన విషయమే, నిజంగా విడోస్ బాధపడుతున్నారు, ఇంటర్వ్యూస్ కింద కమెంట్స్ కానీ. బట్ నేను వాటి వేటికి అంత హ్యాపీగా లేను. బికాస్ పాజిటివ్ రెస్పాన్స్ కాదు నాకు కావాల్సింది, పాజిటివ్ యాక్షన్. అవునమ్మా నేను నాకు కాదు సపోర్ట్ చేయాల్సింది, సపోర్ట్ విడోని. ఆ ఇష్యూ నాది కాదు, మనందరిది. అది ఒక విడో బాధపడుతున్నామంటే వి ఆల్ ఆర్ ఈక్వల్లీ అందులో రెస్పాన్సిబుల్. నేనేం చేయలేదు, నేను దానికి అగెయిన్స్టే. బట్ అక్కడ జరుగుతుంటే నువ్వు నించొని చూస్తున్నావు అంటే అర్థం ఏమిటి? నువ్వు న్యూట్రల్ గా, నువ్వు చాలా డిప్లొమాటిక్ గా నీ ఇమేజ్ కాన్షియస్ కోసం యు ఆర్ బిహేవింగ్.
ఇటు సైడ్ ఏమో నాకు మళ్ళీ ఎస్ అది మారాలి అంటున్నా, మార్పు ఎలా వస్తుంది? ఐ సీ లాట్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్స్ అండ్ హిపోక్రసీ హియర్. నేను నా బుక్ రివ్యూస్ వల్ల అన్ని బుక్స్ కి ఒక పాజిటివ్ రివ్యూ వస్తే జనరల్లీ ఆథర్స్ కి హ్యాపీగా ఉంటుందో, నేనైతే అస్సలు హ్యాపీగా లేను. నా బుక్ నేను నిజంగా సక్సెస్ అయింది అని ఎప్పుడు ఫీల్ అవుతానంటే, నా బుక్ చదివో లేకపోతే ఇంటర్వ్యూస్ చూసే ఒక్కొక్క పర్సన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికన్నా విడోస్ కల్లా జరుగుతుందే స్టాండప్ అయ్యి ఎప్పుడైతే ముందరకు వస్తారో, సమాజంలో కంటికి మార్పు కనిపిస్తుందో, దెన్ ఐ రియల్లీ యాక్సెప్ట్ దట్ నా బుక్ నిజంగా సక్సెస్ అయింది అని. ఎన్ని వేల కాపీస్ అమ్ముడు పోయినా ఇవి పోయినా ఐ విల్ నాట్ బి హ్యాపీ until and unless hypocrisy and double standard behavior mari. I don't want positive reviews for my book. I want పాజిటివ్ యాక్షన్. నిజంగా వీడియోస్ కల్లా జరగకుండా ఆపండి. మనం అనుకుంటే చేయొచ్చు. కోవిడ్, టేక్ అ కోవిడ్ ఎగ్జాంపుల్. కోవిడ్ మొత్తం హోల్ ఏమంటారు ఇండియాలో లాక్డౌన్ అవి పెట్టారు. మూల ప్రాంతాల వరకు తెలుసు ఈ కోవిడ్ అనేది ఒకటి వచ్చింది అన్న విషయం. విలేజెస్ కి స్ప్రెడ్ అయింది. మనం ఏ జనరేషన్ లో బతుకుతున్నామో, ఇంత సోషల్ మీడియా ఇంత ఇంపాక్ట్ ఉన్న కాలంలో మార్పు రావడానికి పట్టక్కర్లేదు. నిజంగా నువ్వు ఇది టేకప్ చేస్తే ఒక్కొక్కళ్ళు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయితే చాలు ఇది మార్పు తేవడానికి. ఏదో మనం బయట వెళ్ళి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టైంలో అట్లీస్ట్ ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి స్టాండప్ అయితే ఈజీగా చేంజ్ రావచ్చు అని నేను నమ్ముతున్నాను ఇప్పటికీ. అండ్ ఐ స్టిల్ బిలీవ్ లవ్ అండ్ కంపాషన్ కెన్ చేంజ్ థింగ్స్. అందరూ అనుకోవచ్చు నేను మన పూర్వ ట్రెడిషన్స్ కి రిచువల్స్ కి అగెయిన్స్ట్ ఏమో. నో, ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ మహాభారతం, రామాయణ, మన ఇతిహాసాలు, మన భగవద్గీత ఇవన్నీ చాలా మనకి చెప్పాయి. అండ్ నేను బీయింగ్ భగవద్గీత స్టూడెంట్, నేను నేర్చుకుంటున్నాను. ఎక్కడ నేను ఇప్పటి వరకు చేసిన వాటిలో ఇలాంటివేవి నేను చూడలేదు అందులో చెప్పడం కానీ. శ్రీ కృష్ణ అర్జునస్ కాన్వర్సేషన్ ఆర్ ఇన్ మహాభారత్ ఆర్ ఇన్ రామాయణ్ టైమ్స్ ఇలాంటివేవి నేను ఎక్కడ వినలేదు ఇప్పటి వరకు, కథలు గాని నేను చదివినంత వరకు గాని. సో మీరు అన్నారు కదా రామాయణం పురాణాలలో కూడా ఇది ఎక్కడ లేదు అని. సో నేను మొన్న ఒక సీరియల్ చూసాను రామాయణం సీరియల్ చూస్తే రాము వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత తన వైఫ్స్ ఎవరు ఉన్నారు, ముగ్గురు వైఫ్స్ కూడా వైట్ శారీస్ కట్టుకొని ఉన్నారు కదా. మరి అది మీరు ఎక్కడ చూసారు? సీరియల్లో చూసారు. ఎగ్జాక్ట్లీ సీరియల్లో అదే చెప్తున్నా. సీరియల్లో గానీ సినిమాల్లో గానీ వాల్మీకి రామాయణం నేను డైరెక్ట్ గా బుక్ చదవలేదు. అంటే క్రిటికల్ ఎడిషన్ నేను చదవలేదు. బట్ ఫ్యూ ఆథర్స్ ఆ క్రిటికల్ ఎడిషన్ బేస్ చేసుకొని రాసిన ట్రాన్స్లేషన్స్ చదివాను నేను. నేనైతే వాల్మీకి రామాయణంలో ఎక్కడ వాళ్ళ దశరథ మహారాజు వైఫ్స్ కి ఇలా వైట్ శారీస్ వేసుకొని ఇవన్నీ బ్యాంగిల్ బ్రేక్ చేసి చాకలమ్మాయి వచ్చి ఇవన్నీ చేసినట్టు వాల్మీకి ఋషి రాసినట్టు నేను ఎక్కడ చదవలేదు. ఫస్ట్ పాయింట్. నాకు తెలిసినంత వరకు ఏ స్టోరీస్ లో కూడా వినలేదు. అండ్ మీరు చూస్తే రామాయణం సీరియల్స్ వాటిల్లో కూడా ఈ బ్యాంగిల్ బ్రేకింగ్ ఇవన్నీ చూపెట్టరే. కౌశల్య గాని సుమిత్ర గాని అదే దశరథ మహారాజు 3 వైఫ్స్ కి జరిగినట్టు మీరు ఎక్కడైనా చూపెట్టారా? ఆయన దశరథ మహారాజ్ చనిపోతారు, చనిపోయిన తర్వాత వీళ్ళని వైట్ శారీస్ తో చూపెడతారు. ఎందుకంటే దశరథ మహారాజ్ చనిపోయారు అని ఆ విడో ఇంపాక్ట్ చూపెట్టడానికి, సో కాల్డ్ విడో ఇంపాక్ట్ మనం వైట్ శారీస్ చూపెట్టారు. అఫ్ కోర్స్ అది బుర్రల్లో మనకు ఉంది కాబట్టి చూపెట్టారు. నాకు తెలిసినంత వరకు ఇలా ఎక్కడా రాసి లేదు. అండ్ ఈవెన్ కన్ఫర్మేషన్ కోసం నేను కొంతమంది పండితుల్ని కనుక్కున్న, వాళ్ళు కూడా ఇలాంటివి ఎక్కడా లేవమ్మా అని చెప్పారు. ఈవెన్ గరికపాటి గారు సపోర్ట్ చేస్తారు దీనికి. ఆయన అంటారు విడోస్ ఆర్ ద మోస్ట్ ఆస్పిషియస్. ఫస్ట్ పేరెంటంలో వాళ్ళకి బొట్టు పెట్టి వాయినం ఇచ్చిన తర్వాత ఇంకెవరికైనా ఇవ్వండి అని ఆయన చెప్తారు. ఆయన కలిసినప్పుడు కూడా నేను విషయం అడిగినప్పుడు ఆయన కూడా ఎక్కడా రాసి, నేను పురాణాస్ అవి చదవలేదు కాబట్టి నేను అలా చెప్పలేను, అలాంటి పెద్ద వాళ్ళని అడిగినప్పుడు కూడా ఎక్కడా రాసలేవమ్మా అని చెప్పారు. అండ్ అగైన్ పుటింగ్ ఆల్ దిస్ అసైడ్, డెఫినెట్లీ మన పురాణాస్ మన శాస్త్రాస్ వాళ్ళని నేను నమ్ముతాను, ఫాలో అవ్వాలి. ఇతిహాసాస్ రామాయణ మహాభారత్ టైమ్స్ లో ఏవైతే జరిగాయో అవన్నీ మనకి డెఫినెట్ గా ఈ కాలంలో మన నడవడికి యూజ్ అవుతాయి మనం కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేసుకుంటే.
ఇవన్నీ లేవు అని తెలిసినప్పటికీ చాలా మందికి అలా ఉంటే నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా. సీ దిస్ ఇష్యూ యాజ్ అన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్. సీ దిస్ ఇష్యూ యాజ్ అ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో చూడండి. జెండర్ పర్స్పెక్టివ్, రిలీజియన్ పర్స్పెక్టివ్ ఆర్ సమ్ పర్స్పెక్టివ్. చాలా మంది అడిగారు ముస్లిమ్స్ లో ఇలాంటివి ఉన్నాయా, క్రిస్టియన్స్ లో ఇలాంటివి ఉన్నాయా? నాకు కూడా అదే క్వశ్చన్ ఉంది. ముస్లిమ్స్ లో కూడా క్రిస్టియన్స్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి అని నాకు తెలిసింది కొంతమందితో మాట్లాడిన తర్వాత. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ లో కూడా ఇలాంటివి ఉన్నాయట. డిఫరెంట్ గా ఎలాంటి రిచువల్స్ జరుగుతాయి ఎగ్జాక్ట్లీ వివరం నాకు తెలియదు, కానీ వాళ్ళల్లో కూడా విడో డిస్క్రిమినేషన్ అయితే ఉంది. దే ఆల్సో ట్రీట్ విడోస్ యాజ్ ఇన్ఆస్పిషియస్ అని నేను కొంత ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వాళ్ళ మాటల్లో నేను విన్నాను. అండ్ ఇవన్నీ పక్కన పెట్టి అదే చెప్తున్నా, జెండర్, రిలీజియస్, కాస్ట్, అగైన్ ఇవన్నిటిని తీసుకెళ్ళామనుకోండి ప్రాబ్లమ్ ని కింద తొక్కేస్తాం. రీసెంట్ గా జరిగింది కోల్కతా రేప్ కేసు. ఏమైంది? రేప్ నుంచి ఇట్ హ్యాస్ బికమ్ జెండర్ డిస్క్రిమినేషన్ థింగ్. మెన్ వర్సెస్ ఉమెన్ అయిపోయింది సడన్ గా. ఓకే, చాలా చోట్ల ఇంకా ఉమెన్ కి అసలు ఇంక ఇలా జరుగుతోంది అని ఉమెన్ పర్స్పెక్టివ్ లో మాట్లాడడం. ఆ అమ్మాయి బాధను వదిలేసి మనం మిగిలిన టాపిక్స్ అన్ని పట్టుకున్నాం. సేమ్ ఈ ఇష్యూ కూడా ఇలా అవుతుందని భయ. ఆ విడో బాధ, ఈ రిచువల్స్ ఇవన్నీ జరగకూడదు అన్న పాయింట్ మనం వదిలేసి, ఆవిడని ఎలాగా హ్యాపీ చేయాలన్న విషయం వదిలేసి, ఇది ఇందులో రాశారా, ఈ రిలీజియన్ లో జరుగుతుందా, ఇది ఉమెన్ కే ఎందుకు జరుగుతుంది, మెన్ కే. ప్రాబ్లం నుంచి మనం ఎందుకు బయటకు వస్తున్నాం? మన ప్రాబ్లం ఏంటి? మనం చూడాల్సిన క్రూయల్ థింగ్ ఇక్కడ సోషల్ ఈవిల్ ఏం జరుగుతుంది? విడోస్ కా రిచువల్స్ చేస్తున్నాం, తర్వాత ఆవిడని ఇన్ఆస్పీషియస్ గా చూస్తున్నాం. ఈ రెండు వదిలేసి ప్లీజ్ అన్నిట్లో పడకండి. స్టిక్ టు ద పాయింట్. చేంజ్ రావాలి అంటే మనం ఎప్పుడైతే పాయింట్ కి స్టిక్ అవుతాం అప్పుడే చేంజ్ వస్తుంది. అందరూ ఎవరి వాళ్ళు ప్యూర్ మనసుతో ఆలోచించండి. ఒక్కసారి క్వశ్చన్ చేయండి, ఆవిడ్ని అలా బాధ పెట్టడం వల్ల మీకేమొస్తుంది, నీకేమైనా వస్తుందా అంటే ఎవరైనా ప్లీజ్ అప్రోచ్ మీ అండ్ లెట్ మీ నో ఏమొస్తుందో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అండ్ మీరు బుక్ రాస్తారు కదా, బుక్ లో వాట్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ బుక్? సో ఆ బుక్ నేను ఒక స్టోరీ రూపంలో స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత హస్బెండ్ చనిపోతారు, అందులో వాళ్ళ వైఫ్ కి ఎలాంటి రిచువల్స్ చేశారు, వేదిక్ పరంగా వేదాస్ ఇలా ఇతిహాసాస్ లో అలాంటివి ఏమైనా మెన్షన్ అయి ఉన్నాయా. సో నేను ఆ బుక్ లో కాశీ ఖండంలో స్కంద పురాణంలో వ్యాసుడు గంగాదేవితో పోలుస్తారు ఒక విడో చాలా ఆస్పీషియస్ ఆవిడ అని గంగతో పోలుస్తారు ఆవిడని. మనం చూస్తే ఇది వరకు లెటర్స్ లో విడోస్ కి గంగా భగీరథి సమానురాలైన అక్కయ్య గారికి అలా రాస్తారు. అంటే గంగా ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సేక్రెడ్ రివర్ కదా, అంటే ప్యూరెస్ట్ ఫామ్ గా మనం కన్సిడర్ చేస్తాం గంగాదేవిని. ఆవిడతో పోల్చారు విడోని, అంటే వ్యాసుడు. ఇప్పుడు చెప్పండి, ఋషులందరూ ఆ టైంలో చాలా రెస్పెక్ట్ చేశారు. అలా అంటే మహాభారత్ లో కురుక్షేత్ర యుద్ధం తర్వాత మిగిలింది ఎవరు? 5 పాండవులు, అందరూ విడోసే కదా. విడోస్ ఆఫ్ కౌరవాస్ సోల్జర్స్ అందరు విడోసే ఉన్నారు. మరి నిజంగా అలా విడోస్ ఇన్ఆస్పీషియస్ అంటే అప్పుడు వ్యాసుడు రాసుండాలి కదా అలాంటివన్నీ. మరి అలాంటివి ఎంత మంచిగా ట్రీట్ చేశారు అసలు. ఇవన్నీ పక్కన పెట్టిన ఎందుకు అలా ట్రీట్ చేయాలి? ఆవిడ తప్పేంటి? నా క్వశ్చన్ అదే. వాళ్ళ హస్బెండ్ చనిపోవడంలో ఆవిడ తప్పేంటి? ఆవిడ హస్బెండ్ ని చంపేస్తోంది అనుకోండి, అప్పుడు నువ్వు ఆవిడని హింసించు, నేను ఒప్పుకుంటా. ఆవిడ తప్పేంటి? దైవ నిర్ణయం కదా అది. ఆవిడ ఇన్ఆస్పీషియస్ అని ఎలా అంటాము? ఇస్ మై హోల్ క్వశ్చన్. మీ ఫైట్ 100% కరెక్టే. ఐ మీన్ మీ పాడ్కాస్ట్ చూసిన తర్వాత మేబీ నాలాంటి వాళ్ళు చేంజ్ అవుతారు. ఐ మీన్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యువర్ పాయింట్స్. డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఇలాంటివి అయితే ఐ విల్ టేక్ ఎ స్టాండ్ అగైన్స్ట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది మీ ఫైట్ కాదు, మన అందరి ఫైట్. అండ్ లెట్స్ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫైట్ ఆల్సో. ఇదేదో మన పెద్దవాళ్ళని తప్పని చూపెట్టాలో లేక వాళ్ళకేం తెలియదని చూపెట్టాలో కాదు. చాలా రెస్పెక్ట్ చేస్తాను మన పెద్దవాళ్ళు. మన చాలా ట్రెడిషన్స్ లో చాలా మీనింగ్ ఉన్నాయి, దాన్ని మనం అనుసరించడం వల్ల చాలా మంచి జరిగే అలాంటివన్నీ. ఐ అగ్రీ, ఐ రెస్పెక్ట్ ఆ ట్రెడిషన్స్ అండ్ కల్చర్. కానీ కొన్ని తెలియకుండా ఇలాంటివి స్టార్ట్ అయ్యాయి. ఐ వాంట్ ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నా. అందరం ధర్మంగా ఉండాలి అని వింటూ ఉంటాం కదా మనం. అసలు ధర్మం అంటే ఏంటి? వాట్ ఇస్ ధర్మం? It's a Sanskrit word
ధ్రువ్ అనే అక్షరం నుంచి వచ్చింది. సో ధర్మ అంటే టు సస్టైన్ సంథింగ్ ఆర్ టు అప్హోల్డ్ సంథింగ్, దాన్ని ధర్మ అంటాం. సో ద ఇన్హరెంట్ నేచర్ ఆఫ్ ధర్మ ఇస్ ఫ్లెక్సిబిలిటీ. సో మన ధర్మం కూడా అదే చెప్తుంది. ఏవైనా నార్మ్స్ కానీ కస్టమ్స్ కానీ ఆ కాలంలో కనుక సస్టైనబిలిటీకి హెల్ప్ అవ్వకపోతుంటే వాటిని మార్చుకొని మనం ముందరికి వెళ్ళాలి అని. సస్టైనబిలిటీ అంటే ఏంటి? సస్టైనబిలిటీ అంటే ఏంటంటే దానివల్ల ఒకటి అప్హోల్డ్ చేయగలగాలి మనం, దానివల్ల మంచి జరగాలి, సెల్ఫ్ గ్రోత్ జరగాలి అండ్ చుట్టుపక్కల వాళ్ళకి గ్రోత్ జరగాలి. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ. మనం ఫ్లెక్సిబిలిటీ అనే ప్రిన్సిపల్ ని ఎక్కడ యూజ్ చేసుకుంటాం తెలుసా? కన్వీనియన్స్ కి. మనకి కన్వీనియంట్ గా ఉన్నప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీని యూజ్ చేసుకుంటాం. బట్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ ఫర్ లాంగివిటీ, నాట్ ఫర్ కన్వీనియన్స్. సో ఇది ఎప్పుడైతే అందరికీ అర్థం అవుతుందో ఈ ధర్మ ప్రిన్సిపల్ అనేది మీకు నచ్చినట్టుగా కాకుండా సస్టైన్ చేయడానికి కానీ అప్హోల్డ్ చేయడానికి, ఈ రిచువల్స్ చేయడం వల్ల, ఈ రిచువల్స్ మీరు అన్నట్టుగా పురాతనం నుంచి వస్తున్నాయి, దానివల్ల ఏం అప్హోల్డ్ చేస్తున్నారు? ఒకళ్ళకి బాధ, దానివల్ల సొసైటీకి ఏం మంచి జరుగుతుంది? ఆవిడని బాధ పెట్టడం వల్ల. ఆవిడ చెయ్యని తప్పు అది కూడా. ఇట్స్ గ్రేట్ కన్వర్సేషన్. సో లాస్ట్ క్వశ్చన్, మా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైతే ఆడియన్స్ ఈ పాడ్కాస్ట్ ని చూస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఏంటంటే, విడోస్ సఫర్ అవుతున్నారు. సఫర్ ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్ గా అవన్నీ ఒకటైతే, వాళ్ళు మానసికంగా సఫర్ అవుతున్నారు. దేనికంటే వాళ్ళని మనం ఇన్ఆస్పీషియస్ గా చూస్తున్నాము, వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నాము, వాళ్ళని ఆస్పీషియస్ కార్యక్రమాల్లో పాల్గొనివ్వట్లేదు అన్న దానికి వాళ్ళు చాలా మనకి తెలిసి తెలియకుండా బాధపడుతున్నాం. ఏవైతే రిచువల్స్ నేను పాడ్కాస్ట్ లో చెప్పానో, క్రూయల్ రిచువల్స్, ఇవన్నిటి వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు, అది కూడా వాళ్ళు చేయని తప్పుకి. కాబట్టి మనం అందరం కూడా ఎవరికి వాళ్ళం చాలా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి వాళ్ళని అలా బాధ పెట్టకుండా చేయగలిగే సామర్థ్యం మనందరి దగ్గర ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు ఒక అబ్బాయి అయితే ప్లీజ్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సిస్టర్, ఫ్రెండ్, మదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, ఎవరైనా. ఒక అమ్మాయి అయితే మీ గురించి మీరు నించోండి, మీ పక్కనున్న అమ్మాయిల గురించి మీరు నించోండి. ఇలా మనం మార్పు ఈజీగా తేవచ్చు. లెట్స్ సేవ్ విడోస్ ఫ్రమ్ సోషల్ డెత్. థ్యాంక్ యూ వెరీ మచ్.